మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హైకోర్టులో ఊరట దక్కింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టేసింది. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హైకోర్టులో ఊరట దక్కింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హైకోర్టులో ఊరట దక్కింది. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో పూర్తి అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హైకోర్టులో ఊరటనిచ్చిందని చెప్పాలి. ఎందుకంటే రేగా కాంతారావు పైన పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను హైకోర్టు కొట్టివేసింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపైన లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఆ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ కూడా రేగా కాంతారావు గత కొద్ది రోజుల క్రితమే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో దానిపైన సుదీర్ఘ వాదనల తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండానే రేగా కాంతారావు పైన బాధితురాలు కంప్లైంట్ చేసిందనేటువంటి అంశాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ కేసును క్వాష్ చేస్తూ, అంటే ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం పంజగుట్టలో నమోదైనటువంటి ఈ యొక్క లైంగిక వేధింపుల కేసు అయితే మాత్రం ఆ హైకోర్టు ఆదేశాలతోటే ఎఫ్ఐఆర్ కూడా క్వాష్ అయినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు రేగా కాంతారావుపై బాధితురాలు కంప్లైంట్ చేసిన తర్వాత బయట ఎక్కడైతే చర్చ జరిగిందో దాని తర్వాత బాధితురాలు కూడా రివర్స్ అవ్వడం జరిగింది. తను ఎక్కడ ఫిర్యాదు చేయలేదని, నేను ఎక్కడ కూడా ఫిర్యాదు చేయకుండానే ఎఫ్ఐఆర్ నమోదైందంటూ కూడా కొంత తప్పించుకుని ధోరణిలో కూడా తను వ్యవహరించడం, హైకోర్టులో కూడా బలమైనటువంటి వాదనలు వినిపించకపోవడం వల్లనే ఈ కేసు అనేది క్వాష్ అయిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆధారాలు కూడా లేకపోవడంతో ప్రస్తుతం ఎఫ్ఐఆర్ ను కూడా తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసింది. విజయ చంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.